వాళ్ళు ఎవరో చంపారని అనుమానాలు అయితే ఉంది. అంటే ఎందుకుంది మీకు అనుమానం? ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఎందుకు అలాంటి డౌట్ మీకొచ్చిందసలు? అంటే ప్రవీణ్ గారి యొక్క ఆయన బోధలో ఆయన ఎట్లా ఉంటాయంటే హ్మ్. ఆహ్, కేవలము అంటే క్రైస్తవులు అభివృద్ధి పరంగా నడిపించడం మాత్రమే కాకుండా ఆయన ఇతర మత వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఆయన తెలిసిన కోణంలో వాళ్ళ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు. బహుశా అంటే ఆయన మాటలంటే మృదుగా ఉంటాయి. అట్లా కోపపడే విధంగా, బాధ కలిగించే విధంగా ఉండవు. అయినా ఆయన మాటల్ని వీళ్ళు బహుశా తప్పుగా అర్థం చేసుకొని, వేరేగా అర్థం చేసుకొని బహుశా అలాగే చేపించి ఉంటారేమో అని మాకు అనుమానం. అంటే మీరు రెగ్యులర్‌గా ఆయనతో ఫ్రెండ్‌షిప్ ఉంది గదా! మీకు రెగ్యులర్‌గా అవును. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళ వల్ల ఏమన్నా థ్రెట్ ఉంది, లేతే వాళ్ళ వల్ల ఏమన్నా థ్రెట్ ఉంది. అలాంటిదేమన్నా ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఆ! అనిపించింది. అనిపించింది. మేము గూడా మేము చెప్తుంటాము. అట్లా అట్లా ఉండదు ప్రవీణ్, ఇట్లా ఉండు, కొంచెం హ్మ్. జాగ్రత్తగుండు హ్మ్. అని గూడా మేము చెప్తుంటామండి. సరే అన్న అని మంచిగానే ఆహ్, అందరితోటండి. అన్ని మతాల వాళ్ళతోటి అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు. హ్మ్. మంచిగుంటాడండి.